హలో గాయస్, మొత్తానికైతే మన యూరోప్ జర్నీ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ మనం ముంబైలో ఉన్నాం. నిన్న నైట్ హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చినాం. ఈరోజు మనకు ముంబైలో నైట్ 1:30కి ఫ్లైట్ ఉన్నది. యాక్చువల్లీ నాతో ఇంకో మా ఫ్రెండ్ కూడా వస్తుండు యూరోప్కి. మేము ఇద్దరం వెళ్తున్నాం. ఇదే రమేష్ మనోడే, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మేము యాక్చువల్గా మాది ఒక బ్యాచ్ ఉన్నది. మాకంటే ముందే వెళ్ళారు కొందరు, ఒక 5-6 మెంబర్స్ పోయారు. మాది కొంచెం వీసా డిలే అయింది కాబట్టి మేము కొంచెం లేట్గా వెళ్తున్నాం. ఫ్లైట్ నైట్ 1:30కి ఉన్నది. సో మనకి ఇంటర్నేషనల్ డిపార్చర్ కాబట్టి మనం ఒక 4 hours అన్న ముందు ఉండాలి. సో వాడికి వెనక కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఎంత ముందు పోతే మనకు అంత కొంచెం తొందర మనకు కంఫర్ట్గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఫస్ట్ బ్యాగేజ్ చెక్-ఇన్, సెక్యూరిటీ చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఇంటర్నేషనల్ కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో మనకు కొంచెం ఎంత ముందెళ్ళి ఉంటే అంత బెటర్. సో రమేష్ బ్రో పోదాం ఇక. చలో లెట్స్ గో. ఓకే చలో. మనకి ఎయిర్పోర్ట్ దగ్గర జస్ట్ ఒక 1 kilometer దూరం ఉంటుంది కాబట్టి 15 నిమిషాలు 20 నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్లో ఉంటాం. చలో ఎయిర్పోర్ట్లో కలుద్దాం మళ్ళీ. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నా. జస్ట్ ఆ బోర్డింగ్ పాస్ తీసుకునేది, సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ ఇదంతా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా. కానీ అసలు అక్కడ ఫుల్ రష్ ఉండట్లా, అసలు వీడియో దీనికి ఛాన్సే లేకుండే. అసలు ఇమిగ్రేషన్ దగ్గర అయితే మనం తీయలేము, కంప్లీట్ అక్కడ ఫోన్లు వాడద్దు. సో ఇంకా బోర్డింగ్ పాస్ను ఇంకా సెక్యూరిటీ చెక్ అవి కొద్దిగా చూపిద్దాం అనుకున్నా. కానీ చాలా అంటే చాలా రష్ ఉండే. అసలు ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేకుండే. సో అందుకే అదేం చూపెట్టలేకపోయినా. సో ఒకసారి అయితే మనం ఎయిర్పోర్ట్ చూద్దాం ఎట్లుందో దాని కథ. ఇదంతా అయిపోయాక నెక్స్ట్ మనం ఫ్లైట్కి వెళ్తాం కదా. ఫ్లైట్లోకి ఎక్కేది మన ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, మంచి ఎయిర్లైన్స్. అది ఎట్లుంటుంది ఏందనే ఫ్లైట్లో మన ఫుడ్ తిననీకి ఏమి ఇస్తారు, సో ఏంది కథ ఒకసారి అది కూడా మొత్తం చూపిస్తా. ఇప్పుడైతే జస్ట్ ఎయిర్పోర్ట్ అట్లా ఒక రౌండ్ వేద్దాం. చలో. మన ఎయిర్లైన్స్ వచ్చేసి అయితే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, ఫ్లైట్ నెంబర్ 767. సో 1:30కి ఉన్నది మనకు ఫ్లైట్. సో మీరు అక్కడ చూడొచ్చు, కొంచెం జూమ్ చేసి చూపిస్తా. మీరు అబ్జర్వ్ చేయొచ్చు 767. సో మనకి గేట్ నెంబర్ అయితే 78. సో మనకి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 2 hours టైం ఉన్నది. అట్లా ఏమన్నా విందామా అని ఒకసారి ఫుడ్ కొట్టు పోయి అసలు రేట్లు ఎట్లున్నాయని చూసినాం. దూల తీరిపోయినాయి రేట్లు మాత్రం. ఇడ్లీ 350, దోశ 400, జస్ట్ ప్లెయిన్ దోశ అట్లున్నాయి ప్రైజు. జస్ట్ వాటర్ బాటిల్ 110 rupees, లీటర్ వాటర్ బాటిల్. సో మామూలుగా లేవు ఇక్కడ రేట్లు. అయ్యో కొన్నాం, తప్పలేదు, వాటర్ బాటిల్ కొన్నాం. దూపైంది, మరి ఏం చేస్తాం, తప్పదు. అట్లీస్ట్ వాటర్ అంటే తాగాలి కదా, ఫుడ్ ఎట్లా తినలేము కానీ. సో ఇంకా ఇక్కడ ఇట్లా అన్ని షాప్స్ ఉంటాయి, బ్యాగ్స్ షాప్స్, డ్రై ఫ్రూట్ షాప్స్. సో ఇలా ప్రతి అన్ని షాప్స్ ఉంటాయి. బట్టలు కొనుక్కోవచ్చు, ఇంకా ఈషా ఫౌండేషన్ వాళ్ళది స్టోర్ ఉంది. సో అన్నీ ఉంటాయి, కానీ ప్రతిది కాస్ట్లీ. ఏది కొనాలన్నా చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఇది ఇక్కడ చీప్ వచ్చేది ఒకటే ఏంటంటే ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్. సో ఇక్కడ లిక్కర్ మాత్రం కొంచెం చీప్గా వస్తుంది, మిగతా అన్ని కాస్ట్లీ ఉంటుంది. సో ఇది మన ముంబై ఎయిర్పోర్ట్. సో మన గేట్ 78 కదా, గేట్ 65 to 86 ఉన్నది. మనం అటే వెళ్ళాలి. ముంబై ఎయిర్పోర్ట్ మాత్రం చాలా నీట్గా ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. పెద్ద వాచ్ స్టోర్ ఉన్నది అక్కడ, మనం చూడవచ్చు. మనకు కొనేంత సీన్ లేదు కానీ అన్ని షాప్సే మొత్తం. చివాస్ రిగల్ చిన్న చిన్న బాటిల్ కూడా ఉన్నాయి. చివాస్ రిగల్ 18 years old. ఎంత 200 ml 2550. ఇంత చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం చివాస్ రిగల్ బాటిల్సే. జస్ట్ చూడరు ప్రైస్ ఎంత ఉందో. చివాస్ రిగల్ 12 years old, 5500 ఫర్ 2 bottles అంటారు. ఓ చీపే ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది, చివాస్ రిగల్ 12 years old 1 liter 4200. ఇది చీపే ఉంది కదా, 12 years old 5500 ఫర్ 2 bottles అంటారు. 1 liter బాటిల్ ఇక్కడ ఫర్ 2 bottles అని ఉంది కదా. చాలా డెడ్ చీప్. బ్లాక్ లేబుల్. లిక్కరే. ఇక చూడు, జానీ వాకర్ 5500 ఫర్ 2 bottles, బ్లాక్ లేబుల్. షాప్ ఎత్తుకపోబుద్ది అవుతుంది దీని నుంచి. సిరోక్ వడ్కా బాటిల్ ఎంత ఉంది ప్రైస్? దిస్ ఈజ్ ద ప్రైస్. 5050 రూపాయలు మాత్రమే.
ఈ మంద చూడర్రి ఎంత చీప్ ఉన్నదో. క్లేస్ అసలు అంట 40,600 అంట, బాగా చీప్ ఉన్నది. ఎవరైనా కొనుక్కోపోతే అయితే కొనుక్కోర్రి. ఇది ఇంత చీప్ మంది ఎవరు అవుతారా నాయన? ఇది బాటిల్ ఏదో వడకలా ఉంది, బాటిల్ మాత్రం డిజైన్ భలే ఉంది. ఇది డిజైన్ అల్టిమేట్. దీని కాస్ట్ ఎట్లుంటుందో మరి, డిజైన్ అదిరిపోయిందంటే కాస్ట్ కూడా అదిరిపోద్ది. మనకు ఆల్కహాలే కాకుండా ఇక్కడ సిగార్స్ కూడా ఉన్నాయి చూడర్రి, ఎంత మంచిగా ఉందో ప్యాకేజ్. అసలు సిగరెట్లు కూడా కొనుక్కోవచ్చు మనం ఇక్కడ, ఇవన్నీ సిగరెట్లే. ఇక్కడ మనకు ఒక ఆడి కార్ని పెట్టిరు ఇక్కడ, షాప్ అండ్ విన్ అంట. సో ఏంటంటే మనం షాపింగ్ చేసి మనకి ఏదైనా కూపన్ ఫిల్ చేస్తే ఆ కూపన్ తగిలితే మనకి కారు గిఫ్ట్గా వస్తుంది అనుకుంటా. ఏ ఉందా కారు, ఆడి A6 మోడల్. నీ అవ్వ తిరిగి తిరిగి కాళ్ళు వస్తానేవో కొద్ది పెద్దగా ఉన్నదా? ఏంది బ్రో కాళ్ళు వస్తానయ్యా? చాలా చూస్తుందా ఏమన్నా మరి? బీరేద్దామా? నీ ఈడ వాటర్ బాటిల్ 100 అన్నాడు, బీర్ అంటే ఎంత అంటాడో. ఈడ ఒక బీర్ తాగే పైసలతోటి బయట కాటన్ కొనుక్కోవచ్చు కావచ్చు. సో ఇంకా తిరుగుడు చాలా అయింది, మా గేట్ దగ్గరికి అయితే పోతున్నాం. మా గేట్ నెంబర్ 78. సో ఇంక అక్కడికి వెళ్ళి ఆడ కూర్చొని కొద్దిగా రిలాక్స్ అవుతాం. తిరిగి ఓపికలేదు ఇక చాలా అయింది. ఏ రా బ్రో, రమేష్ బ్రో, ఎంత తిరిగినా ఓడతలేదు పోయి ఎయిర్పోర్ట్ అయితే. కొద్ది పెద్ద ఉంది అమ్మతోడు. బా అటంతా లొల్లు ఉన్నది, కొద్దిగా ముంగటికి వచ్చినంత ప్రశాంతంగా ఉన్నది అసలు ఎయిర్పోర్ట్. 2 days తిరగాలి. 2 days 2 days తిరిగినా అడగది. గేట్ 65, గేట్ 66, 67, 68. సో మన గేట్ దగ్గరికి అయితే పోతున్నాం. మన గేట్ నెంబర్ 78 ఆల్రెడీ చెప్పినా కదా. ఏం లేదు, ఇట్లా చూస్తుంటే అదే తీసుకుపోతుంది ఎస్కలేటర్ మెల్లగా, నడవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తిరిగి కాళ్ళు అయితే వస్తున్నాయి. దీనికంటే ముందే ఆ ఇమిగ్రేషన్ దగ్గర బోర్డింగ్ పాస్ దగ్గర పెద్ద లైన్ ఉండే, ఆడ లైన్లో నిల్చొని ఆల్రెడీ సాల్ అయింది. మన గేట్ 78 అని చెప్పినాం కదా, ఇంకా కిందికి అట్లా ముందుకు వెళ్ళిపోవాలి. సో చలో వెళ్ళిపోదాం అట్లనే. రమేష్ రా బ్రో. పోతూనే ఉండాలా ఇట్లా. 78 మళ్ళీ పోతూనే ఉండాలా, ఇట్లనే పోవాలి 78 వచ్చేదాకా. ఏమైంది వెనకనే పోతాను, రాబోద్దు అయితే లేదు మరి. ఫస్ట్ టైం చూస్తాను నేను కూడా. మ్యాక్సిమం 1 కిలోమీటర్ ఉంది. మనం లాస్ట్ టైం VFSకి వచ్చినప్పుడు గుర్తుందా? మన డొమెస్టిక్ సైడ్ కానీ ఇటు రాలేదు. డొమెస్టిక్ సైడ్ ఇంత అసలు అప్పుడు వచ్చినప్పుడు ఈ లోపలికి ఇంత పెద్దగా ఉంటుందని తెలియదు మనకు. మనం అటు నుంచి అటే వెళ్ళిపోయాను. తక్కువ ఉంటాడు కానీ 1 కిలోమీటర్ ఉంటుంది బ్రో. బ్రదర్స్ 1 కిలోమీటర్ ఎక్స్ట్రా. పోదాంపా, ఏం చేద్దాం, తప్పుతుంది. పడుకొని వెళ్ళడమే. పడుకొని కాదు, నిల్చొని పోవాలి. అవ్వ ఇంత పెద్దగా ఉందే. ఏ కృష్ణ, ఏ హరినాథ్ గోవింద, ఏ క్యా హువా? ఎంతసేపు ఈ పోడు. ఈ గ్యాప్లో యూరోప్ పోయేటట్టున్నాగా. గేట్ నెంబర్ వచ్చేలు. ఎయిర్పోర్ట్ కాస్త ఎప్పుడైనా కళ్ళను దగ్గర పెట్టుకోవాలి. ఏంటి కళ్ళ? ఎందుకు? ఇంతమంది అమ్మాయిలు ఎవరాయా? 2 కళ్ళు సరిపోతలేవా చూడండి. బా ఫైనల్ ఎస్కలేటర్ అయితే అయిపోయింది. జస్ట్ మన గేట్ నెంబర్ 78 రైట్ సైడ్ చూపిస్తుంది. జస్ట్ ఆడ లాంజ్ ఉంది, ఆ లాంజ్లో కూర్చొని ఇక రిలాక్స్ అయ్యాడు వాళ్ళు పిలిచేదాకా. బ్రో 78 వచ్చేసినాం మనం. సో మన ఫైనల్లీ మన గేట్ నెంబర్ 78 దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనకి వెనకాల అవన్నీ ఫ్లైట్లు ఆల్రెడీ కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అక్కడ వెనకాల ఒక ఫ్లైట్ ఉంది, థాయ్ ఎయిర్లైన్స్, అది థాయిలాండ్ పోతుంది. చలో మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. జస్ట్ ఇంకా లైన్లో ఉండి పోయి మనం ఫ్లైట్ ఎక్కడమే. జస్ట్ 1:30 అవుతుంది నైట్. ఇంతసేపు ఒక 2 hours కూర్చొని ఎప్పుడు బోర్డింగ్ అవుతుందిరా బాబు అని వెయిట్ చేసినాం.
ఫైనల్లీ లైన్ కట్టింది, ఇదంతా అదే లైన్. సో ఇంకా మనం కూడా వెళ్ళాలి లైన్లో. చలో ఒక 5 నిమిషాల్లో ప్లేన్లో ఉంటాం, పోయినాక లోపల చూపిస్తాం ప్లేన్ ఎక్కుంది ఏంటి కథ. This one only luggage. This one. అదే లగేజ్. ఒక 9 గంటల జర్నీ తర్వాత ఇప్పుడే ఫ్లైట్ నుండి బయటకు వచ్చినాం. అసలు బయట మామూలుగా చల్లగా లేదు, వర్షం పడ్డట్టుంది, ఫుల్ చల్లగా ఉంటుంది. బ్రో ఎంజాయ్ చేసినా జర్నీ? ఓకే, ఫుడ్ అయితే మంచిగా పెట్టారు ఫ్లైట్లో. ఎయిర్లైన్స్ కూడా మంచిగా ఉన్నది, సీటింగ్ అది మంచిగా ఉన్నది. కాకుండా లాంగ్ జర్నీ కదా, కూర్చొని కొద్దిగా ఇదైంది. జర్మనీలో దిగి అయితే ఒక 2 hours అవుతుంది. మన నెక్స్ట్ ఫ్లైట్ బుడాపెస్ట్కి. సో మనం ఇక్కడ నుండి బుడాపెస్ట్ వెళ్ళాలి, అది ఒక 2 hours ఉంది ఫ్లైట్. సో మనకేంటంటే జర్మనీలో దిగినాక ఒక 6 hours లే ఓవర్ ఉంది నెక్స్ట్ ఫ్లైట్ చేంజ్ కానీ. సో ఇంకా మనం మళ్ళీ ఒకసారి లగేజ్ చెక్ ఇన్ చేసుకొని సెక్యూరిటీ అదంతా క్లియర్ చేసుకొని వచ్చి మన ఫ్లైట్ వెళ్ళే గేట్ దగ్గర కూర్చున్నాం. అట్లా ఎయిర్పోర్ట్ చూపిద్దామని అట్లా ఒక రౌండ్ వేస్తున్నా. ఎయిర్పోర్ట్ ఇది కూడా చాలా పెద్దగా ఉన్నది, మినిచ్ ఎయిర్పోర్ట్. ముంబై నుండి జర్మనీకి వచ్చిన మా ఫ్లైట్ అక్కడ కనిపిస్తుంది కదా, లుఫ్తాన్సా, అదే మేము వచ్చింది అందులోనే వచ్చినాం. ఫ్లైట్ అయితే చాలా పెద్దగా ఉన్నది అసలు. ఈ జర్మనీ ఎయిర్పోర్ట్లో మొత్తం లుఫ్తాన్సా ఫ్లైట్లే ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ జర్మనీ కంట్రీదే, అందుకే మనకు జర్మనీ ఎయిర్పోర్ట్లో మొత్తం లుఫ్తాన్సా ఎయిర్లైన్సే కనిపిస్తుంది. మనం ఏడ చూసినా మొత్తం అవే ఉన్నాయి, వేరే ఎయిర్లైన్స్ ఫ్లైట్లు అసలు కనిపిస్తలే, ఎక్కడ చూసినా మొత్తం అవే ఉన్నాయి. క్యామెల్ స్మోకింగ్ లాంజ్ అంట, ఏం లేదు అలాగే సిగరెట్లు దానికి ఇది ఒక లాంజ్ లాగా ఉంది అంతే, ఇక్కడ స్మోకింగ్ లాంజ్ అన్నట్టు. ఇక్కడ చూడు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంత పెద్దగా ఉందో, డబుల్ డెక్కర్ ఫ్లైట్ అసలు మామూలుగా లేదు, ఘోరంగా పెద్దగా ఉన్నది. మీరు చూస్తుంటే మాకు విండోస్ కింద మీద కనిపిస్తున్నాయి కదా, చాలా పెద్ద ఎయిర్లైన్ అది. మేము వచ్చిన ఎయిర్లైన్స్ A350, ఇది A380. సో మేము వచ్చిన దానికంటే పెద్ద ఇది డబుల్ డెక్కర్ ఎయిర్లైన్స్ ఇది. దీన్ని చూసిర్రా, ఒక రెక్కకి కింద 2 ఇంజన్లు ఉన్నాయి. మామూలుగా అయితే కొంచెం నార్మల్ ఫ్లైట్స్కి ఒకటే ఇంజన్ ఉంటుంది, ఇది చాలా పెద్ద ఎయిర్ బస్ కాబట్టి దీనికి 2 ఇంజన్లు ఉన్నాయి. ఈ రెక్కకి 2 ఇంజన్లు ఉన్నాయి, అవుట్ సైడ్ కూడా 2 ఇంజన్లు ఉంటాయి, పెద్దది కాబట్టి 2 ఇంజన్లు ఉంటాయి. అసలు ఎయిర్పోర్ట్లో ఎక్కువ జనాలు లేరు, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ ఉన్నది అసలు. మరి వీక్ డేస్ అనేమో మరి ఏందో తెలియదు కానీ జస్ట్ అక్కడక్కడ ఉన్నారు అంతే, జనాలు ఎక్కువ లేరు. ఇటు పోయి చూద్దాం. పెద్దగా తిరిగి చూపెట్టడానికైతే ఏం లేదు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో, ఏం లేదు. జస్ట్ ఇంకా వెళ్ళి మన గేట్ దగ్గర కూర్చొని ఒక 2 hours మన ఫ్లైట్ ఉన్నది. మన ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని బుడాపెస్ట్లో ల్యాండ్ అవ్వడం. ఇంకా జర్మనీ నుంచి మనం బుడాపెస్ట్కి అయితే వెళ్తున్నాం. సో ఆల్రెడీ మన ఫ్లైట్ రెడీ ఉన్నది. సో ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం. సో ఇది జస్ట్ ఒక 1 hour 15 minutes ఉంటుంది అంతే ఫ్లైట్ జర్నీ. సో బుడాపెస్ట్లో దిగినామంటే మన డెస్టినేషన్ రీచ్ అయినట్టే.